రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మానిటరీ పాలసీ చేయాలంటే దానికి మార్కెట్లో ఎంత మనీ సప్లై ఉందో తెలియాలి. ఈ మనీ సప్లైని మనం 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. M1, M2, M3 అండ్ M4. ఇందులో M1 అండ్ M2ని మనం నారో మనీ అంటాం. M3 అండ్ M4ని బ్రాడ్ మనీ అంటాం. ఈ టేబుల్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో M1 మనీ సప్లైని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం కరెన్సీ విత్ ద పీపుల్ అంటే మీ దగ్గర నా దగ్గర ఉన్న కరెన్సీని నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్లో మనం చేసే డిమాండ్ డిపాజిట్స్ అంటే సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. M4 మానిటరీ సప్లైని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కరెన్సీ విత్ ద పీపుల్ వాటితో పాటు కమర్షియల్ బ్యాంక్స్ అంటే HDFC, SBI లాంటి బ్యాంక్స్లో ఉండే సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ వాటితో పాటు టైమ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ అలాగే పోస్టల్ బ్యాంక్స్ లో ఉండే సేవింగ్స్ అకౌంట్స్ అండ్ టైమ్ డిపాజిట్స్ అందులో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటినన్నిటిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మానిటరీ పాలసీని తయారు చేసేటప్పుడు M3ని కన్సిడర్ చేస్తుంది. అందుకే M3ని అగ్రిగేట్ మనీ సప్లై అంటారు.